అందరికీ నమస్కారం. ఇప్పుడు మంచి పండు చూపిస్తాను నేను. మీరు చూస్తారు, ప్రతి చోట చూస్తారు. పట్టించుకోంతే అది తింటారా అనుకుంటాం, పిచ్చి మొక్క అనుకుంటాం. ఏది చూసినా పిచ్చి మొక్క అనుకుంటాం. మనం పిచ్చి మొక్క అనుకుని పిచ్చి పళ్ళు తింటుంటాం బయట. అలా ఏంటంటే ఇది ఫ్యాషన్ ఫుడ్ అని పిలుస్తారు మామూలుగా, కానీ బుడ్డబోసర తీగ అంటారు దీన్ని. కాయ ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది, ఈ ముగ్గిపోతే పండు అయిపోతుంది. ఇది మామూలుగా ఏంటంటే ఈ పాదుల చోట ఎక్కువ తిరిగామనుకోండి మనకు మత్తు వచ్చేస్తుంది, నిద్ర వస్తుంది అనమాట. కూతురు కూడా ఎక్కువ ఈ పళ్ళు తిన్నారనుకోండి పడుకుని పోతాయి అన్నమాట. లేకో నిద్రలేమి ఉన్న వాళ్ళు ఈ పళ్ళు తిన్నారనుకోండి నిద్ర బాగా పడుతుంది అనమాట. అలాగా అయితే ఇందులో విచిత్రం ఏంటంటే పండు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా విచిత్రం చూసారా? గింజలు ఉన్నాయా? గింజ చుట్టూ జల్లా ఉంది, అంటే జ్యూస్ లాగా. సీతాఫలం గింజ చుట్టూ ఎలా ఉందో అలా ఉంది. ఇది గింజ పైది చప్పలిస్తే తీగ బాగుంటుంది. గింజ కొరకేమనుకోండి, గింజ కొరకగానే పులుపు వస్తుంది అనమాట. అప్పుడు పులుపు రాదు. అది విచిత్రం. మొత్తం తినేయచ్చు. ఎలాగేంటంటే దీనిమంతా గుజ్జు అంతా తీసుకుని ఈ గింజలతోటి మనం జామ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ పల్పులు అనమాట చేసి దాచుకుని రోజు మనం తింటున్నాం అనుకోండి, నైట్ తిన్నాం అనుకోండి నిద్రలేమి సమస్య ఉండదు అనమాట. మంచిగా నిద్ర పడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డయాబెటిక్ కూడా. మామూలు జనరల్గా ఏంటంటే ఈ పళ్ళు తింటారు, చాలా బాగుంటాయి. మనం అప్పుడప్పుడు తిన్నాం అనుకోండి ఆకలి పెరుగుద్ది, చాలా జబ్బులు రాకుండా కాపాడగలదన్నమాట. ఇప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఇవి రాకుండా, ఫ్రీ మోషన్ అయ్యేలాగా, నిద్రలేమి లేకుండా చేస్తామన్నమాట. అందుకంటే అంత ఉపయోగం ఉంది దీనికి. ఇప్పుడు కరెక్ట్గా ఈ టైంలో వస్తాం, జనవరి, ఫిబ్రవరి, నవంబర్, డిసెంబర్, జనవరిలోనే ఈ పళ్ళు ఉంటాయి. ఈ 3 నెలల్లో ఈ పాదు ఎక్కడుంటే అక్కడ పళ్ళు దొరుకుతాయి అన్నమాట.